ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ నెల 8న మార్కాపురంలో పర్యటించారు. మహిళలు, చిన్నారుల భద్రతే ప్రధాన ధ్యేయంగా శక్తి యాప్ తో పాటు శక్తి టీములను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో 3, కనిగిరి 1, దర్శి 1, మార్కాపురం 1 పోలీస్ సబ్ డివిజన్ లో ఒక్కొక్క బృందాన్ని సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దర్శి పోలీస్ స్టేషన్ ఆవరణలో దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ జెండా ఊపి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల పట్ల ఎటువంటి దాడులు, అఘాయిత్యాలు, వేధింపులు లేకుండా చేసేందుకు గాను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో శక్తి టీమ్స్ ను జిల్లాలో ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ శక్తి టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, పార్కులు, ఆర్టీసీ బస్టాండ్లు, ముఖ్య కూడలను మఫ్టీలో నిఘా ఉంటుందని, ఈ శక్తి టీమ్స్ బహిరంగ ప్రదేశాలలో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కవచంగా నిలిచేలా పనిచేస్తుందన్నారు. మహిళల వివక్ష, హింస, లైంగిక వేధింపులకు సమాజంలో స్థానం లేదన్నారు. మహిళల రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు క్షేత్రస్థాయిలో అమలు చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ టీములో ఎస్ఐ నేతృత్వంలో 2 మహిళా సిబ్బంది, 3 కానిస్టేబుళ్లు, మొత్తం 6 సభ్యులు ఉంటారన్నారు. ఈ బృందాలు మఫ్టీలో విధులు నిర్వహిస్తాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆపద సమయంలో శక్తి యాప్ నకు వచ్చే SOS కాల్స్ డైల్ 112 కాల్స్ తో సంఘటనా స్థలంకు ఈ టీం వెళ్తాయన్నారు. కాల్స్ వచ్చిన వెంటనే శక్తి బృందాలు అప్రమత్తమై సకాలంలో సంఘటనా స్థలంకు చేరుకొని సమస్యలను చట్టబద్ధంగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టేలా సూచించారు. మహిళలకు రక్షణగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించేలా సూచనలు చేశామన్నారు. ఆపద సమయంలో శక్తి యాప్ ఏ విధంగా పనిచేస్తుందన్న విషయాన్ని మహిళలకు వివరించేలా టీమ్స్ తెలియజేస్తాయన్నారు. వారితో బాడీ వరన్ కెమెరా, డ్రోన్లతో నిఘా ఉంటుందన్నారు. SOS బటన్ వెంటనే పోలీసులను అలర్ట్ చేసి సహాయం అందిస్తుందన్నారు. కీ ఫీచర్స్ ఫిర్యాదు నమోదు, తప్పిపోయిన పిల్లల గురించి రిపోర్ట్ చేయడం, అక్రమ కార్యకలాపాలపై రిపోర్ట్ చేయడం, నైట్ షెల్టర్స్, భద్రతతో కూడిన ప్రయాణం, పోలీస్ అధికారుల వివరాలు మరియు మొబైల్ నెంబర్లు, వాట్సాప్ గవర్నర్, అత్యవసర కాంట్రాక్ట్ లాంటి ఎన్నో అధునాతన ఫీచర్స్ ను ఈ శక్తి యాప్ లో పొందుపరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ, ఎస్ఐ వై రామారావు, దర్శి ఎస్ఐ మురళి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సేఫ్టీ వింగ్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో దిశ నిర్దేశ ప్రదాత, విధాత, స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ మహిళల నారా చంద్రబాబు నాయుడు గారు మన సమక్షంలో మన మహిళల సంరక్షణ కొరకు, చిన్నారుల రక్షణ కొరకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ లోగోను ఆవిష్కరించారు. మౌనిక గారు ఎందుకో మరి ఏం చెప్పిండో ఏదైనా కూడా మా సీఎం గారి యొక్క ఉత్తర్వు మేరకు మొత్తం శక్తి టీమ్స్ అని లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మా జిల్లాలో మా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు మా సబ్ డివిజన్కు ఒక శక్తి టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శక్తి టీంలో ఒక ఎస్ఐ గారు, 3 మేల్ కానిస్టేబుల్, 2 ఉమెన్ కానిస్టేబుల్స్, ఇంకా దానికి సపోర్టుగా మా సబ్ డివిజన్లో ఉన్న ఉమెన్ పీసీలు అందరూ ఆ శక్తి టీం సపోర్టుగా ఉంటారు. వాళ్ళు దానికి మా శక్తి టీం ఇన్ఛార్జిగా ఉన్న ఎస్ఐ దగ్గర ఒక ట్యాబ్ కూడా ఉంటుంది. ఎవరికైనా, ఏ మహిళలకైనా ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా వాళ్ళు ఆ శక్తి టీం అనే శక్తి యాప్ అనే ఒకటి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఆ శక్తి టీము మొత్తం ఊళ్ళో తిరుగుతూ అందరి మహిళల దగ్గర కానీ, ప్రజల దగ్గర కానీ ఆ శక్తి యాప్ను డౌన్లోడ్ చేయిస్తారు. వాళ్ళు ఎవరికైనా ఆపదలో ఉన్నా, ఏ అవసరం వచ్చినా ఆ యాప్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దాన్ని ఒకసారి ఇలా షేక్ చేసినా కానీ ఆ లొకేషన్కి తెలుసుకొని మా శక్తి టీం అక్కడికి సాధ్యమైనంత తొందరలో మా మ్యాక్సిమం 10-15 నిమిషాల్లో అక్కడ చేరుకుంటారు. వాళ్ళ సమస్యలు ఏమున్నా అందుబాటులో ఉండి పరిష్కరించడానికి ప్రమాద
ఉంటే మాత్రం వచ్చి కాపాడడానికి శక్తి టీం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. శక్తి టీము అందరూ ఈ దర్శి సబ్ డివిజన్లో ఉన్న మహిళలు కానీ మిగతా ప్రజలు కానీ చిన్నపిల్లలు స్కూల్ వాళ్ళు చదువుకునే విద్యార్థులు అందరూ కూడా ఆ శక్తి యాప్ అని అందరూ డౌన్లోడ్ చేసుకొని మా శక్తి టీం యొక్క సర్వీసెస్ ఉపయోగించుకొని వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు శక్తి టీంలో మా దర్శి సబ్ డివిజన్ శక్తి టీం ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.